పని తొందరగా పుడతావాలా? బావా మనోడు పని మొదలెట్టేసినాడంట. తెలుసప్పా, తెలుసు. మొదలెట్టకపోనీకి నేను వదిలింది బాణాన్ని కాదు, గుణపాన్ని. తింపుతా నేరుగా ఓడి గుంటెల్లోనే తిప్పుతా. ఛాన్స్ మిస్ అయింది. ఆ మధ్యలో దూడింది ఎవడ్రా? వాడి సంగతి తర్వాత, ముందు బుల్లెట్ తెలినోడు ఏమయ్యాడు? ఆ దున్న చేసిన గడబడి వల్ల అటెన్షన్ నీ మీదకి రాలే, కానీ వస్తుంది. నేను ఇంటెలిజెన్స్ లో పనిచేశా. ఆ నెట్వర్క్ ఏందో నాకు బాగా తెలుసు. ట్రేస్ చేస్తారు. నీకు ఒకే ఒక ఛాన్స్ ఉంది, అది త్వరగా. You have 5 best friends in the nature. Feel the breeze. Feel the water. Feel the soil. Feel the nature. Feel the light. ఈ అద్భుతమైన సూర్యకిరణాలను అడ్డుకోవద్దు, ఆస్వాదించండి. మేడం మేడం, ఫ్యాన్ ఏం చేస్తున్నారా? ఎండపడుతుంది కదా, నల్లబడిపోతారు. లోపల పదండి. ఏంటి మమ్మీ, డాడీతో మాట్లాడాలి. అది కదమ్మా, ఏమైంది? ప్లీజ్, ఓన్లీ డాడీ. నువ్వు అసలు డాడీ. ఏమైందమ్మా? డాడీ, సన్లైట్ ఆపేంత ప్రొటెక్షన్ నాకు అవసరమా? ఫారిన్ నుంచి ఇక్కడికి వచ్చి జాయిన్ అయినప్పుడే చెప్పాను, మీ ప్రోటోకాల్స్ నన్ను డిస్టర్బ్ చేయకూడదని. డాడీ, నేను ఒక సీఎం కూతుర్లా కాదు, ఒక నార్మల్ స్టూడెంట్ లా చదవాలనుకుంటున్నాను. అసలు నా ఫ్రెండ్స్ చాలా మందికి నేను ఎవరో తెలియకుండా మేనేజ్ చేస్తున్నా. చాలా హ్యాపీగా ఉన్నా. ప్లీజ్ కట్ దిస్ గ్రిల్ అరౌండ్ మీ. As you say. Okay. థ్యాంక్ యూ డాడ్. హ్యాపీనా? డీజీపీ గారు, పిల్లలంతా చెప్తారు, డిస్టెన్స్ విత్ సైలెన్స్. మీ పని మీరు చేయండి. ఏదో చెప్తున్నారు సార్. మన నైట్ సిటీలోకి ఒక టీం దిగింది. అదే నైట్ ఓల్డ్ సిటీలో ఒక వెపన్ డీల్ జరిగింది. నిన్న సదర్లో మీ మీద మర్డర్ అటెంప్ట్ జరిగిందని, బుల్లెట్ కూడా ఫైర్ అయిందని మన వాళ్ళకి డౌట్ ఉంది సార్. ఈ దిగిన టీంకి ఆ స్టేట్ సీఎంకి సంబంధం ఏదో ఉందని మన వాళ్ళ అనుమానం. సిచ్యువేషన్ అసెస్ చేసే వరకు మీరు మూమెంట్ తగ్గించుకుంటే బెటర్. డీజీ గారు, దమ్ముంటే స్టేట్ టోల్ గేట్ దాటమని మా అన్నయ్య ఛాలెంజ్ చేసింది దాక్కోవడం కాదు, వాడు ఎలా వచ్చినా కొట్టడానికి. ఫస్ట్ ఫైండ్ దెమ్ అవుట్, ఆ తర్వాత ఒక్కొక్కడిని పార్ట్లుగా కట్ చేసి రిటర్న్ గిఫ్ట్ పంపిస్తా. ముందు వాళ్ళ మూమెంట్ ఎందుకు చూడండి. ఓకే సార్.
నిన్న సదర్లో దున్నపోతును ఆపిందెవరు? కాలేజ్ స్టూడెంట్ సార్. ఏ సంజయ్, అలాంటోడు ఫ్యూచర్లో బాబు పక్కన ఉండు అవసరం, గుర్తుపెట్టుకో. ఏ కాలేజ్? ఆహా, ఈ రోజుల్లో స్టూడెంట్స్ అంతా ఒక క్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వైపు పెడుతుంటే ఇంతమంది స్టూడెంట్స్ పొలిటికల్ సైన్స్ సెలెక్ట్ చేసుకోవడం అన్నది రియలీ అప్రిషియబుల్. ఈ సబ్జెక్ట్ తో బయటికి వెళితే మీకుండే కెరీర్ పాసిబిలిటీస్ డిస్కస్ చేద్దాం. యూ కెన్ బికమ్ జర్నలిస్ట్, అనలిస్ట్, సెఫాలజిస్ట్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అండ్ ఈవెన్ పొలిటీషియన్. ఇందులో మీరేం కావాలనుకుంటున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వేర్ డు వి స్టార్ట్? నానా సార్, నువ్వేం కావాలనుకుంటున్నావు? పాథాలజిస్ట్. పాథాలజిస్టు, గైనకాలజిస్టు కాదమ్మా, అనలిస్ట్ అంటే రాజకీయ విశ్లేషకుడు అని. ఏదో ఒకసారి చెప్పు. రాజకీయ విషకుడు. ఓ, విషకుడా? విషకుడు అంటే విషం నింపేవాడు అని అర్థం బాబు. గదేగా సార్ ఇప్పుడంతా ట్రెండు. ట్రెండా? అవు సార్, ఇప్పుడు అనలైస్ట్ అంటే ఏంది? ఒక మంచినీళ్ళ చెరువు లాంటి స్టేట్ చూసుకోవాలి, బురద పూసుకొని అందులోకి దూకాలి, గెలకాలి, గలీజ్ గలీజ్ చేయాలి, కులం పేరు చెప్పి వాళ్ళను విడగొట్టాలి, బోడుగుండుకు మోకాలకు ముడేసి వాళ్ళు కొట్టుకునేలాగా చేయాలి. ఈ కన్ఫ్యూజన్ లో జనం ఉన్నప్పుడు గొప్పోని చెడ్డోని లెక్క చూపెట్టాలి, చెడ్డోని గొప్పోడని నమ్మియాలి, గెలిపియాలి. ఇది సార్ ట్రెండు, ఇదే ట్రెండు. అక్కడి నుంచి మన ప్రమోషన్ షురు అయితే సార్ ప్రతి స్టేటోడు నా గుంతల దూకు, నా గుంతల దూకు, నా గుంతల దూకు అని మస్తు పైసలు తెచ్చిస్తాడు సార్. మరి సమాజం పరిస్థితి? ఏం సమాజం సార్? ఎవడన్నా ఎక్కువ మాట్లాడిననుకో ఉచితం బోర్డు పెట్టుడే. ఉచితం అంటే అంత ఈజీనా? అవు సార్, ముందర గింత గడ్డి పెట్టాలి, వెనకకెళ్ళి పాలు పితకాలి. గింత గడ్డి పెట్టి ఎన్ని పాలు పితికినా ఎవడు అడగడు సార్, అమ్మ తోడు. ఇవి అనలిస్ట్ లక్షణాలు కాదు నాయన, టెర్రరిస్ట్ లక్షణాలు. ఇది లోకనీతి సార్, కూటనీతి. నాయనా నువ్వు కూర్చో, మిగతా పిల్లలు చెడిపోతారు. ఓకే సార్. నువ్వు చెప్పమ్మా. యాక్టివిస్ట్ సార్. రీజన్? తారతమ్యాలు లేని సమాజాన్ని చూడాలనేదే నా ఉద్దేశం సార్. ఎలా? ముందు అందరిలో ఉన్న స్వార్థాన్ని తీసేయాలి, నేను గొప్ప, నేనే గొప్ప అనే ఈగోని తీసేయాలి. లేనివాడు పైకి రావాలని కోరుకోవాలి, ఉన్నవాడు లేనివాడికి అండగా నుంచోవాలి. అలా అనుకోవాలంటే మంచిది చెడేది అని ఆలోచించే తత్వం ప్రతి ఒక్కరికి ఉండాలి. దానికోసం నేను చివరి వరకు ప్రయత్నిస్తాను సార్. ఆహా, అద్భుతం అమ్మా. ఈ రంపపు సౌండ్ విన్న తర్వాత రామాయణం విన్నంత హాయిగా ఉందమ్మా చెవులకి. బాబు నువ్వు చెప్పమ్మా, నువ్వేం కావాలనుకుంటున్నా? ఏది డైరెక్ట్ గా అదేనా? అవు గదే. రీజన్? ఆ పోస్ట్ లా దమ్ముంది సార్. ఎటెళ్ళినా ట్రాఫిక్ సిగ్నల్ లొల్లుండదు, నోట్ల పైప్ పెట్టి ఊదురుండదు. మన బర్త్డే అయితే స్టేట్ మొత్తం మన ఫ్లెక్సీలు వేస్తాయి. వన్ పైసలతో ఆయన అన్నదానం చేస్తాడు, రక్తదానం చేస్తాడు. మంది పైసలు ముట్టకుండానే స్టేట్ మొత్తం మన పేర్ల దావత్ అవుతుంది. వీటి కోసం సీఎం అవుతావా? యా. అయినా ఎలా అవుతావు? ఇయ్యాలే, పొయ్యాలే, గట్టిగా అరిస్తే తొయ్యాలే, అడ్డం వస్తే లేపాలే. అలా చేస్తే సీఎం అయిపోతారా? ఏ ఇప్పుడున్న వాళ్ళకి అట్లా కదా అయింది. బాబు ఇది క్లాస్ రూమ్, ప్రెస్ మీట్ కాదు, దయచేసి కూర్చోం. మళ్ళా ప్రెస్ మీట్ లో ప్రశ్నలేంది? ఆహా, ఈ క్లాస్ లో స్ట్రెంగ్త్ చూసి సమాజం మారిపోతుంది అనుకున్నాను, కాలిపోతుంది అనుకోలేదు. అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి చెవులు కడుక్కోవాలి. ఏ సీఎం, నీ లాజిక్ మస్తు నచ్చింది. ఇయర్ నుంచి మనం ఒకటే పార్టీ. పార్టీ నాది, నువ్వు జాయిన్ అవ్వు. ఏదో ఒకటి లే అన్న. ఏంటి సీఎం లేపేడాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? సీఎం కాబోయే అల్లుడిని మా నా ఇష్టం, మధ్యలో నువ్వేంది? సీఎం కి కాబోయే అల్లుడివా? అవు, ఆయనకు ఒక కూతురు ఉంది, దానికి మన మీద మస్తు లవ్ ఉంది. నన్ను చేసుకో అని ఒకటే లొల్లి. నేను అంటే చాలు అట్లా అల్లుడైపోతా. ఏంటి ఊ అంటే అల్లుడైపోతావా? ఏయ్, నువ్వెందుకు వరి అవుతున్నావు? నీకు నా మీద నజరు ఉందా? అయింది నేను నేను అంటే నువ్వేమన్నా పెద్ద ఫిగర్వా? జస్ట్ యావరేజ్. యావరేజా? మళ్ళా సీఎం కూతుర్ని చూస్తే కుక్క పెడతావు నువ్వు. అసలు
నువ్వు చూసావా? ఏం మాట్లాడుతుంది బ్రో? బట్టలు చింపేసుకుంటది మనల్ని చూస్తే. సిగ్గుంది అలా మాట్లాడడానికి? ఏయ్, మనల్ని చూస్తే ఆ పోరే సిగ్గిడిచి పెడతది. గుర్రం తెలుసునా నీకు? గట్లా సకిలిస్తది. మనం కనిపిస్తే ముద్దులు పెడతది చూడు, గప్పా 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 అని. నువ్వు ఒక్కడ పెట్టే టైంలో అది 10 పెడతది. అసలు హగ్ ఎట్లిస్తుందో తెలుసా? ఉంటది, ఊపిరాడదు. నువ్వైతే యావరేజ్ ఇస్తావులే, దాన్ని ఎదగట్లేదు. నీ అంక బాగుతానా? అప్పుడు చేసుకోవచ్చుగా. అది అందంగా ఉంటుంది, నేను చేసుకోను. అందంగా ఉంటే చేసుకోవా? ఇదేం లాజిక్? ఏం వా రాహుల్, నువ్వు చెప్పా. ఓ అందమైన పోరిని చేసిన ఊళ్ళోకి పోయినావు అనుకో, ఏమంటారు? ఏవి నీకు మస్తు పెళ్ళం దొరికిందిరా అంటారు. అదేసుకుంటే యావరేజ్ పోరిని చేసుకుని పోయినావు అనుకో, దీనికి ఏమన్నా మొగుడు దొరికిందిరా అంటారు. ఎప్పుడు అటెన్షన్ ఎలివేషన్ మన మీదే ఉండాలి, అంతేగా? అబ్బబ్బబ్బబ్బా. ఏమన్నా చెప్పినావన్నా? అందం షేర్ మార్కెట్ లెక్క, ఏ రోజైనా ఢమాల్లో పడిపోవచ్చు. అదే గిట్లాంటి యావరేజ్ అందం అనుకో, రియల్ ఎస్టేట్ లెక్క రోజు రోజు పెరుగుడే కానీ తరగదు. అందుకే నువ్వు యావరేజ్ కొట్టేసినావు. అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా దొరకవన్నా? పలుసు నువ్వు దొరకరువే అన్నా. నిన్ను నీ సొంగ తీరుస్తా. ఏం వా రాహుల్, దీని తిప్పుడు కూడా యావరేజ్ ఉంది కదా? అవునా?